ఈరోజు నిచాన్ తుఫాన్ వల్ల ఇక్కడ మన భీమవరంలోని దుర్గాపురంలో ఇక్కడ ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళ యొక్క నివాసాలు వాళ్ళ టెంట్లలో జీవిస్తున్నారు. అవి పూర్తిగా దెబ్బతింటడం వల్ల ఆంధ్రప్రదేశ్ రెడ్ క్రాస్ మరియు పశ్చిమ గోదావరి జిల్లా రెడ్ క్రాస్ పంచిపెట్టే కార్యక్రమం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమానికి మన జిల్లా చైర్మన్ గారు శివరామభద్రరాజు గారు వచ్చారు. ఆయన చేతుల మీదుగా అదేవిధంగా మన రంగసాయి గారు, అదేవిధంగా మన రోటరీ క్లబ్ మరియు మన మావ మేస్టర్ గారు, అలాగే ఎంఆర్ఓ గారు వస్తారు. ఆ చేతుల మీద పంపిణీ జరుగుతుంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని మన జిల్లా చైర్మన్ శివరామభద్రరాజు గారు. మిచెల్ తుఫాన్ సందర్భంగా పశ్చిమ గోదావరి జిల్లా మొత్తంగా గత 2 రోజులుగా భారీ వర్షాలు కురిసినాయి. ఈ సందర్భంగా ఈ భారీ వర్షాల వల్ల నిరాశ్రయులైనటువంటి పేదలు భీమవరంలో డీమార్ట్కి సమీపంలో ఇంచుమించుగా 28 కుటుంబాలు 90 మంది నిరాశ్రయులయ్యారని చెప్పి మన విజ్ఞాన వేదిక కన్వీనర్ రంగసాయి గారు మా దృష్టికి తీసుకొచ్చారు. నేను రెవెన్యూ వారు కూడా ఇక్కడ దుర్గాపురం బీవీ రాజు కాలేజీ ఎదురుకుండా వీళ్ళకి రిలీఫ్ షెల్టర్ అరేంజ్ చేశారు. సో ఈ చలికి విపరీతంగా ఉంది కాబట్టి వీళ్ళందరికీ ప్రతి కుటుంబానికి 3 దుప్పట్లు చొప్పున, రగ్గులు చొప్పున ఈరోజు సుమారు 20,000 రూపాయల విలువైనటువంటి డబ్బుల్ని మేము ఈ 90 మందికి మేము ఇక్కడ పంపిణీ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మా రెడ్ క్రాస్ లైఫ్ మెంబర్ కృష్ణారావు గారు ఈ నిరాశ్రయులైన వాళ్ళని మా దృష్టికి తీసుకొచ్చి నిత్యం ఇటువంటి సోషల్ సర్వీస్కి ఉపయోగపడుతున్నటువంటి రంగసాయి గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. రెడ్ క్రాస్ అంటే సేవా సంస్థ, సేవకు పేరు రెడ్ క్రాస్. మరి ఎక్కడ క్షతగాతులన్నా ఇలాంటి ప్రమాదాలు జరిగినా రెడ్ క్రాస్ సంస్థ ముందు స్పందిస్తుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా జరిగే కార్యక్రమం. దానిలో భాగంగా భీమవరం జిల్లా కేంద్రం అయిన తర్వాత జిల్లా కలెక్టర్ ప్రశాంత్ గారు మన ఒక కమిటీ కింద వేసి రాంభద్రరాజు గారిని ప్రెసిడెంట్గా పెడితే ఇక్కడ సేవా కార్యక్రమాలు లక్షలు జరుగుతున్నాయి. మేము ఇవాళ ఈ గాలివాన వచ్చిన వెంటనే ఫోన్ చేస్తే మరి రెడ్ క్రాస్ స్పందించి బృందం అంతా కలిసి ఇవాళ విలువైన దుప్పట్లు, రగ్గులు, శీతాకాలం కాబట్టి వీళ్ళందరూ కూడా చాలా విక్టిమ్స్. వీళ్ళకి ఇలా చేయడం అనేది గొప్ప విషయం. మరి ప్రత్యేక వారి బృందం అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇప్పుడు రెడ్ క్రాస్ సంస్థ అంటేనే ఈ యొక్క సేవా సంస్థ. కలెక్టర్ గారు ప్రశాంత్ గారి యొక్క ఆర్డర్స్ మేరకు వాళ్ళు వచ్చి ఇంత స్వచ్ఛంద సంస్థల ద్వారా ఈ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. మా కృష్ణారావు, మా స్టూడెంటే కూడా వీళ్ళందరూ కూడా వచ్చారు. ఎంఆర్ఓ గారు వీళ్ళందరూ వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని నిన్నటి నుంచి మేము రంగసాయి గారి యొక్క సహకారంతో భోజనాలు, టిఫిన్లు అన్నీ ఏర్పాటు చేస్తున్నాం. దోమతెరలు అన్నీ ఇచ్చాం. అలాగే రెడ్ క్రాస్ సంస్థ ద్వారా ఇంతమందికి దుప్పళ్ళు ఇస్తున్నారంటే నిజంగా ఆ సేవా సంస్థని, రెడ్ క్రాస్ సంస్థని అభినందిస్తున్నాను. ముగ్గురు ఒకసారి ఎంఆర్ఆర్ మంచి వేడి తప్పున అందజేస్తున్నాం.